జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అవని అయ్యో, ఎవరైనా చూస్తారు, వదలండి. ఎవ్వరూ చూడరు. వదలండి. ఏంటలా చూస్తున్నారు? కళ్ళు మూసుకో చెప్తాను. చెవులకు వినిపించేది కళ్ళకి అర్థమవుతుంది కదా, కళ్ళెందుకు మూసుకోవడం? నేను చెప్పదలుచుకోలేదు, చేయదలుచుకున్నాను. తొందరగా కళ్ళు మూసుకోండి మేడం. ఉమ్. ఏం చేస్తున్నారు? నేను చెప్పడం కంటే నువ్వు చూడటమే బాగుంటుంది. ఒకే ఒక్క నిమిషం వెయిట్ చేయి. కళ్ళు తెరవచ్చా? ఫ్యూ సెకండ్స్ ప్లీజ్. నౌ ఓపెన్ యువర్ ఐస్. ఈ ముక్కు పుడక నువ్వు ధరించగానే నీలో అమ్మవారు కనిపిస్తుంది. అలాగే నీ అందం మరింత పెరిగింది. లావణ్య ముక్కు పుడకను కొనుక్కున్నట్లు మీరు కూడా దీనిని ఏదో ఫ్యాన్సీ స్టోర్ నుంచి తీసుకొచ్చారా? కాసేపైనా నన్ను సంతోషపెడదామని? ఇది బయట షాప్లో కొన్నది కాదవని, మన పూజ గదిలోని అమ్మవారిది. నిజమా? నా మీదొట్టు. జాతకం కలవని వారు, అర్హత లేనివారు దీనిని ధరిస్తే వారికి ఎఫెక్ట్ అవుతుందని అమ్మ చెప్పింది. భస్మం అయిపోతారని కూడా చెప్పింది. నీకేం కాలేదు. నువ్వు మామూలుగానే ఉన్నావు. అంటే అమ్మవారు నిన్ను ఆశీర్వదించినట్టే కదా. చిన్న కోడలిగా నిన్ను అంగీకరించినట్టే కదా. అవునండి, నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యపోవాల్సిందే ఉంది. ఎప్పటికైనా జరగబోయే వాస్తవం ఇదే. దీనిని ధరించగల అర్హత నాకు దక్కితే అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది? ఆ అదృష్టం నీదే అవని. ముక్కు పుడక విషయంలో నీకు చాలా చాలా అవమానం జరిగిందత్తా. అవును లావణ్య, మాకే ఇంత బాధగా ఉంది. నువ్వెంత బాధపడుతున్నావో మేం అర్థం చేసుకోగలం. ఇక నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు ఐడెంటిటీ వచ్చేలా లేదు లావణ్య. అక్క, గుర్తింపు కోసం తాపత్రయపడు, తప్పులేదు. నా ఫుల్ సపోర్ట్ నీకే ఉంటుంది. బట్ నా పోస్ట్కి మాత్రం ఎసరు పెట్టకు. మొదటికి మోసం వస్తుంది. అందరం అడ్డంగా బుక్ అయిపోతాం. నీ పోస్ట్కి ఎసరు పెట్టడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ముక్కు పుడక గురించి మాట్లాడుతున్నాను. ఎవరిని తపస్సులు చేసినా ముక్కు పుడక మాత్రం నాదే. దాని వలన కలిగే గౌరవం కూడా నాకే. అందులో
1% కూడా అనుమానం లేదు. ముక్కు పుడక విషయంలో మాత్రం పెద్దరికం గురించి, గుర్తింపు గురించి తాపత్రయపడకు. అవి నీకు దక్కనివ్వను. అంటే నేనేమో పేరుకి పెద్ద కోడల్ని, పరువుకి మాత్రం ఎక్కడో వెనుకుండాలా? అది నీ ప్రాబ్లం అక్క, నా ప్రాబ్లం కాదు. బయట నుంచి వచ్చిన వాళ్ళకి బ్రహ్మరథాలు, ఇంట్లో వాళ్ళకి అవమానాలా? నువ్వు బయట నుంచి వచ్చిందానివే కదా. మీరెందుకు గొడవ పడుతున్నారు? ఆగండి. లేకపోతే ఏంటొదినా, ఎలా మాట్లాడుతుందో చూడు. నీది అత్తయ్య గారి జాతకం అయ్యుంటే ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు కదా. అంటే ఏంటి అర్థం? ఈ ఇంట్లో నాకు పూర్తిగా విలువ లేనట్టేనా? నా భార్య గురించి చులకనగా మాట్లాడకు. మరి నా మీదకి ఎందుకు రివర్స్ అవుతుంది? నిహారిక, నువ్వు హద్దుల్లో ఉంటే బాగుంటుంది. నేనేనా? మీరుండరా? హద్దులు నాకే వర్తిస్తాయా, మీకు వర్తించవా? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నిహారిక. నా జోలికి ఎవరైనా వస్తే నేను ఇలాగే మాట్లాడతాను. నీ గుట్టు జుట్టు మా చేతుల్లో ఉంది, అది గుర్తుంచుకో. బెదిరిస్తున్నావా? అవును, నేను భయపడను. మా గ్యాంగ్ నుంచి తరిమేస్తే దిక్కు లేకుండా పోతావు. ఇక మీరు ఆగుతారా? కోపం ఒకరి మీద, ఫైటింగ్ ఒకరి మీద అన్నట్టుంది మీ ఇద్దరి తీరు. గొడవ పట్టడంతో ఆగిపోయారేంటి? జుట్లు పట్టుకుని కొట్టుకోండి, అద్భుతంగా ఉంటుంది. నీకు వెటకారంగా ఉందా? మీరిక్కడ గొడవలు పడుతూ ఉండండి, రేపు ఆ అవని మనందర్నీ కట్టగట్టి బయటికి పంపించేస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.